మన ఇండియాలో 5 స్టార్ హోటల్ ఎన్నున్నా ఈ తాజ్ ప్యాలెస్ తర్వాతే. ఇది ముంబైలో ఉంది. ఇది తాజ్ ప్యాలెస్ అంటారు దీన్ని. అయితే ఇది రతన్ టాటా గారిది. దీంట్లో ఒక్కరోజు మనం ఉండాలంటే 30,000 అయితే కట్టాలి. ఒక్క టీ తాగాలంటే 350 రూపాయలు అయితే కట్టాలి. ఇది నిద్రలేసి చూడంగానే మనకి బీచ్ ఫేస్ అయితే కనిపిస్తుంది. సీ చూడండి, అరేబియన్ సీ. ఇది ముంబైకి వచ్చిన వాళ్ళు అయితే ఈ రెండు ప్లేస్లు అయితే అస్సలు మిస్ అవ్వరు. ఇక్కడికి మనం లేట్కి వెళ్ళామంటే 10-11 కల్లా మార్నింగ్ అని వెళ్ళామంటే అక్కడ ఎక్కువ మంది జనాలు అయితే అయిపోతారు. వెళ్తే ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి, లేదంటే సాయంత్రం వల్ల అలాగే ఉంటుంది. కాకపోతే 5-6 కల్లా వెళ్తే కొంచెం దక్కుతుంది. ఇప్పుడు నేనైతే ఇక్కడ నుంచి ఎర్లీ మార్నింగ్ 7 అయితే అయింది. నా హాస్టల్ నుంచి నేనైతే ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను. వెళ్ళి చూపిస్తాను ఆ టూరిస్ట్ ప్లేసెస్ ఏమనేది మీకు. నా హోటల్ నుంచి బయటికి రాగానే అన్న అయితే పొద్దున్నే 6 గంటలకైతే బ్రెడ్ ఆమ్లెట్ వేస్తున్నాడు. దీంట్లో చూడండి, ఆయిల్ ఫ్రెష్గా ఉంది కదా, ఈరోజు వేసాడంట. అది తింటే ఇంకా పనికిరాం మనం. నేను అసలు అంటే అలాంటి ఫుడ్లు తిన్నాను. టీ తాగాను. టీ తాగి ఇక్కడ నుంచి నేను సిఎస్టీ దగ్గర నుంచి మెరిన్ డ్రైవ్ దగ్గర దిగాలి. మెరిన్ డ్రైవ్ సూపర్ ఉంటుంది అసలు. నైట్ అయితే చూడండి ఎలా ఉందో. ఇదంతా మెరిన్ డ్రైవే. ముఖేష్ అంబానీ కూతురికి నీషా అంబానీకి కూడా ఇల్లు కానీ ఇక్కడే ఇచ్చాడు. ఈషా అంబానీ, నీషా కాదు, ఈషా అంబానీ. అది కానీ మొత్తం అరేబియన్ సీ. మార్నింగ్ లేస్గా చూడంగానే బీచ్ ఫేస్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి తాజ్ ప్యాలెస్ అయితే 2 కిలోమీటర్లు ఉంది. ఇక్కడ నుంచి నేను నడిచిపోవాలి గూగుల్ మ్యాప్ పెట్టుకొని. ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళేంత ట్యాక్సీలు అయితే కట్టలేము. ఇదంతా చూడండి మెరిన్ డ్రైవ్. పొద్దున ఎర్లీ మార్నింగ్ మొత్తం అమ్మాయిలతో కలకలాడుతూ ఉంటుంది. సాయంత్రం 4 గంటలకు అలా వచ్చారంటే ఇది మొత్తం ఒక 10 కిలోమీటర్ల దాకా దూరం అయితే ఉంటుంది. అది కూర్చున్నారు కదా, అది గోడలాగా మొత్తం నిండిపోద్ది, ఖాళీ ఉండదు. ఇక్కడ మనం రిజర్వేషన్ చేసుకోవాలి వచ్చి. మీకు ఇది కనిపిస్తుంది కదా మొత్తం ఇట్లా బీచ్, ఎన్ని బిల్డింగ్లన్నీ దీని చుట్టూరుగా. దీన్ని అయితే క్వీన్ నెక్లెస్ అంటారు. అంటే నెక్లెస్ అంటారు కదా, ఆ షేప్ ఉంటుంది చూడండి. నైట్ అయితే లైటింగ్ అయితే సూపర్ ఉంటుంది. నేను చూపిస్తాను చూడండి మీకు ఇప్పుడు. ఇది ఎట్లా రౌండ్గా ఉంది కదా, నెక్లెస్ లాగా. క్వీన్ నెక్లెస్ అంటారు దీన్ని అయితే. చూడండి బిల్డింగ్లు అయితే ఎలా ఉన్నాయో. ఇక్కడ నుంచి నేనైతే నడుచుకుంటూ వెళ్తా ఉన్నాను తాజ్ ప్యాలెస్ దగ్గరికి. ఇక్కడ మొత్తం మనకి బ్యాంకులు ఉంటాయి కదా, యూనియన్ బ్యాంకు, ఎస్బీఐ, అన్ని హెడ్ ఆఫీసులు అన్నీ ముంబైలో ఉంటాయి. మనకి ఏం పోస్ట్లో ఏం రావాలన్నా మొత్తం అయితే ముంబై నుంచి వస్తాయి. మీరు ఎప్పుడైనా గమనించండి. మీకు పాన్ కార్డు ఇవన్నీ రావాలంటే ప్రతిదీ ముంబైయే. ఇక్కడ వెళ్ళే దారిలో అయితే మనకైతే పార్క్ కనిపించింది. యాజ్ యూజువల్గా మనకైతే ఇక్కడ ఉన్నారు కదా శ్రీ మహాత్మా మహాత్మా గాంధీ గారు అయితే ఉన్నారు ఇక్కడ. చూడండి ఎస్బీఐ బ్యాంక్ అని చెప్పాను కదా, ఇవన్నీ మొత్తం బ్యాంకులు ఎన్నెన్ని ఉంటాయో మొత్తం హెడ్ ఆఫీసులు అన్నీ ముంబైలో ఉంటాయి. ఇక్కడ పెట్రోల్ రేట్ కానీ చాలా తక్కువ ఉంది. 103 రూపాయలే ఉంది లీటర్ పెట్రోల్. మన సైడ్ అయితే 111, 112 అయితే ఉంది. గ్రౌండ్ చూడండి ఎంత పెద్ద ఉందో, క్రికెట్ గ్రౌండ్. మొత్తం ఇక్కడ ముంబైలో ఎవరైతే క్రికెటర్లు ఉన్నారో మొత్తం ఇక్కడ ప్రాక్టీస్ చేసిన వాళ్ళే. ఇదంతా క్రికెట్ గ్రౌండు. చూడండి ఇక్కడ నుంచి దగ్గరికి వచ్చేసాను నేను తాజ్ ప్యాలెస్ దగ్గరికి. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాను. మొత్తం ఎర్లీ మార్నింగ్ అయితే ఫుల్ ట్రాఫిక్ అసలు ఇక్కడ వచ్చేసాను. ది గేట్ వే ఆఫ్ ఇండియా చూడండి, ఇక్కడే ఎంట్రన్స్ ఇది. ఇక్కడ ఏం ఎంట్రీ ఫీజు అయితే ఏముంటుంది, ఫ్రీ ఎంట్రీ. కానీ ఇక్కడికి మనం ఏమంటే వేరే వస్తువులు తెస్తే ఇక్కడ స్కానర్ ఉంటుంది. ఆ స్కానర్లో పట్టుకున్నారంటే గోడకేసి దెంగతారు మిమ్మల్ని. ఏం దేమాకండి వేరే అన్నీ. ఇదే చూడండి వచ్చేసాను. ఇదే ఇటు పక్క అయితే మనకి తాజ్ ప్యాలెస్ ఉంటుంది. ఇది ముంబై గేట్ వే ఆఫ్ ఇండియా అంటారు దీన్ని. ఇది చాలా బుక్స్లో అక్కడ చూసుంటారు మీరు, సినిమాల్లో కానీ. ఏనుగులు కానీ వస్తున్నాయి లోపలికైతే, చూసారు కదా మీరు వీడియోలో. ఒకే ఫ్రేమ్లో ది గేట్ వే ఆఫ్ ఇండియా, ఇటు పక్క చూస్తే తాజ్ ప్యాలెస్. తాజ్ ప్యాలెస్లో ఒక టీ తాగాలంటే 350 రూపాయలు ఉండాలి. ఒక ఆమ్లెట్ తినాలంటే మీ దగ్గర అయితే 950 రూపాయలు ఉండాలి. ఇంకా మీరు అక్కడ ఫుడ్ తినాలంటే ఒక మీల్కి వచ్చి 3,000 ఉండాలి. ఒక నైట్ స్టే చేయాలంటే 30,000 నుంచి 40,000 ఉండాలి. లేదంటే 2 చేతులు జేబులు పెట్టుకోండి, బయటకు వచ్చేయండి. లోపల కానీ వెళ్ళలేము మనం. నేను టీయే తాగలేండి, ఏం చేద్దాం చెప్పండి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు అలాగే ఉంటాయి. కానీ ఏదో ఒక రోజు లోపలికి అయితే వెళ్దాం మనం, ఒక టీ తాగొద్దాం. ఇక్కడ నుంచి అయితే మీకు బోట్ రైడ్లు కానీ ఉంటుంది. ఎలిఫెంటా కేవ్ అనే ఒకటి కేవ్ ఉన్నది, అక్కడికి వెళ్తూ ఉంటాయి. చిన్న చిన్న ఫెరీలు, ఇవన్నీ గవర్నమెంట్ ఫెరీలు ఉంటాయి, రేట్ తక్కువ ఉంటాయి. మీకు స్పీడ్ బోట్లు కావాలంటే అక్కడ కానీ తీసుకుని వెళ్ళొచ్చు మీరు. మొత్తం పావురాయలు, పిల్లలు అయితే బాగా ఆడుకుంటున్నారు. ఇక్కడ అందరూ ధాన్యాలు తెచ్చేస్తున్నారు వాటికి. చూడండి అన్ని పిల్లోడు ఎలా ఆడుకుంటున్నారు వాటితోటి. అవి వెళ్తూ ఉంటాయి వస్తాయి చాలా ఉంటాయి. చాలా మంది అది పనిగా తీసుకొని వచ్చి ఆ ధాన్యాలు అయితే అక్కడ వేస్తారు ఫోటోలు దిగడానికి. ఏం చేద్దాం చెప్పండి, ఎరుపుకులు అయితే ఎక్కువైపోయారు. దాంతో ఫోటో ఏందిరా పిచ్చి గుద్దుడా. ఇంకా మనం చూసి యాజ్ యూజువల్గా మనం అయితే ట్యాక్సీ తీసుకున్నాం. ట్యాక్సీ తీసుకొని మీటర్ వేసాడు 28 ఫస్ట్ కౌంట్ అయితే 28 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి చర్చ్ గేట్ దగ్గరికి వెళ్ళాలి. నియరెస్ట్ స్టేషన్ వచ్చి తాజ్ ప్యాలెస్కి వచ్చి చర్చ్ గేట్ అంటారు. అదే లాస్ట్ స్టాప్. కానీ ముంబైలో మెరిన్ డ్రైవ్ తర్వాత చర్చ్ గేట్ వస్తుంది. ఆ చర్చ్ గేట్ దగ్గర దిగి ఇంకా మన రూమ్కి అయితే దొబ్బించుకోవాలి. రూమ్కి వెళ్ళిన తర్వాత ఇంకా వేరే ప్లేస్లో అయితే ఎక్స్ప్లోర్ చేయాలి. చూడండి ఈ శాంట్రోన్ అనే ఇది ఉంది కదా ట్యాక్సీ, 30,000కి ఇస్తారంట. వచ్చి తీసుకొని మీరు కానీ డ్రైవ్ చేయండి.
ఇక్కడ చూడండి ఇంకా ఇంకా మారలేదు, ఇంకా ఇట్లా చేసే వాళ్ళు అయితే ఉన్నారు ముంబైలో. 10 రూపాయలు ఇస్తే వాళ్ళ షూలు అయితే మొత్తం నీట్గా క్లీన్ చేసేయాలి. పాపం కదా, ఏమైనా నాకైతే అట్లా ఇష్టం ఉండదు. మన షూని మనమే కడుక్కోవాలి, మన బట్టలు మనమే ఉతుక్కోవాలి. దాదర్ స్టేషను ఎప్పుడు చూసినా ఫుల్ రద్దీగా ఉంటుంది. ఇక్కడ నుంచి మనమైతే మన రూమ్కి వెళ్ళాలంటే దాదర్లో దిగాలి. దాదర్లో దిగిన తర్వాత లోకల్ ట్రైన్ బట్టి రూమ్కి వెళ్ళాలి. వచ్చేసింది మన ట్రైను. చూడండి, ఆగరు, వీళ్ళకి తుత్తరాగదు, సప దూకేస్తారు బండిలో నుంచి. అలా దూకే సంవత్సరంకి 2500 నుంచి 3000 ప్రాణాలు అయితే పోతున్నాయి. రోజుకి ఎంత కౌంట్ వేసుకోండి, రోజుకి కానీ ఎవడొకటి చచ్చిపోతూ ఉంటాడు. బాయ్.